హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. సో దాని త్రూ మీరు మన వీడియోస్ అనేది ఫాస్ట్గా చూడొచ్చు, అందరికంటే ముందుగా చూడొచ్చు. ఓకేనా? సో మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ అనేది నేను నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను. ప్రాసెస్ అనేది చెప్తాను, ఒకసారి వినండి. సో ప్రాసెస్ ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ అంటే ఎవరైతే మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కంటిన్యూగా రెగ్యులర్గా ఫాలో అవుతారో ఫస్ట్ లైక్ అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ చేస్తారో నేను రెగ్యులర్గా చెక్ చేస్తాను. వాళ్ళ ఛానల్లో మంచి కంటెంట్ ఉంటే కనుక మన ఛానల్లో ఫ్రీగా వాళ్ళ ఛానల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాగే నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదనమాట ప్రాసెస్. లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఛానల్ని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోండి. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోతాం. నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి, అప్కమింగ్ యూట్యూబర్స్ కోసం అని చెప్పేసి. నేను యూట్యూబ్లో జరుగుతున్న ఒక పెద్ద స్కామ్ గురించి అయితే నేను వీడియో చేశానమాట. సో ఎందుకంటే నేను ఆ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే చాలామంది దాన్ని నమ్మేసి మీ ఛానల్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేసేస్తున్నారు. దానివల్ల ఛానల్స్ అనేవి కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఫేక్ అకౌంట్స్ కింద, ఫేక్ ఛానల్స్ కింద ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో అందుకోసం నేను ఆ వీడియో చేయడం జరిగింది. దాని కింద ఒకరు కామెంట్ చేశారు, అంటే మనం పెట్టిన థంబ్నెయిల్ ఏంటంటే ఒక్క రోజులో 340 సబ్స్క్రైబర్స్ ఈజీగా తెచ్చుకోండి అని చెప్పేసి నేను థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. దాని కింద ఒకరు కామెంట్ చేశారు, అయితే మీకు కనీసం 200 సబ్స్క్రైబర్స్ కూడా లేరే అని కామెంట్ చేశారనమాట. సో ప్లీజ్ వ్యూవర్స్ అందరికీ నేను ఒకటి చెప్తున్నాను, థంబ్నెయిల్ చూస్తారు ఓకే, దెన్ వీడియో కూడా చూడండి. అప్పుడే మీకు థంబ్నెయిల్ అలా ఎందుకు పెట్టారో అర్థమవుతుంది. జస్ట్ మీరు థంబ్నెయిల్ చూసేసి కింద కామెంట్ మాత్రం చేయొద్దు. ఓకేనా? సో థంబ్నెయిల్ అలా ఎందుకు పెట్టారనేది మీరు వీడియో చూసిన తర్వాత మీకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు మీరు పెడితే నేను ఆన్సర్ చేస్తాను. మీరు అసలు వీడియోనే చూడకుండా జస్ట్ థంబ్నెయిల్ చూసి కామెంట్ చేస్తే నేనేం చెప్తాను, నేనేం చెప్పలేను. సో మ్యాటర్ అంతా వీడియోలో ఉంటుంది. సో వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. ఓకేనా? వీడియోలోనే మీకు ఆన్సర్ ఉంటుంది, నేను ఎందుకు అట్లా థంబ్నెయిల్ పెట్టాను అని చెప్పేసి. ఓకేనా? సో అదే అనమాట మ్యాటర్. అండ్ ఇవాళ ఒక మంచి యూస్ఫుల్ ట్రిక్తో మేము ముందుకు వచ్చానమాట, అప్కమింగ్ యూట్యూబర్స్ కోసమే ఈ వీడియో వచ్చేసి. సో మీరు జస్ట్ ఒక్క యూట్యూబ్ వీడియోస్ చూస్తూ, యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్స్ చేస్తూ ఈజీగా సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో అది ఎలా అనేది చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి స్టార్ట్ చేయొచ్చు కదా, లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఈజీగా మీరు వీడియోస్ చూస్తూ, వీడియో కింద కామెంట్స్ చేస్తూ మీరు సబ్స్క్రైబర్స్ అనేది తెచ్చుకోవచ్చు. అది ఎలా అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మీరు ఏ కేటగిరీలో అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఒక క్వశ్చన్ అవతలి వాళ్ళు అడిగితే మీరు ఆ రిలేటెడ్కి, అంటే ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి మీరు ఆన్సర్ చేయగలరా లేరా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు టెక్ ఛానల్ మీద మంచి గ్రిప్ ఉంది, టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు కదా, దాని మీదకి మంచి గ్రిప్ ఉంది. ఓకే, నెక్స్ట్ యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లో టెక్ ఛానల్స్ అని సెర్చ్ చేయండి, మీకు పెద్ద పెద్ద ఛానల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. దాంట్లో డైలీ 3 ఛానల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 3 ఛానల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ వీడియోస్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే కింద 100 క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట. ఓకేనా? ఆ 100 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసే విధంగా మీరు ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంటెంట్ మీద మీకు గ్రిప్ ఉండాలి. టెక్నాలజీ కాదు, సపోజ్ మీరు బ్యూటీషియన్ మీద మీకు ఎక్కువ గ్రిప్ ఉంది, మీరు ఎక్కువ దాని గురించి ఏది అడిగినా ఎటు అడిగినా మీరు ఆన్సర్ చేయగలరంటే బ్యూటీ ఛానల్స్ సెర్చ్ చేయండి, బ్యూటీ ఛానల్స్ వస్తాయి. లేదంటే మీరు ప్రెగ్నెన్సీ గురించి చెప్పగలరు, ప్రెగ్నెన్సీ ఛానల్ సెర్చ్ చేయండి, వస్తాయి. అంటే డాక్టర్స్ ఛానల్స్ వెళ్తే కింద మీకు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుంటారనమాట. సో ఆ పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఏంటి అంటే అందరికీ రిప్లై ఇవ్వలేరనమాట. సో వాళ్ళు వీళ్ళనంత కాడికి కొంతమందికి రిప్లై ఇస్తారు, అందరికీ రిప్లై ఇవ్వలేరు కదా, ఎవరు కూడా అందరికీ రిప్లై ఇవ్వలేరు. సో మీకు ఆ కంటెంట్ మీద గ్రిప్ ఉంటుంది, మీరు 100% మీరు దాని గురించి బ్రీఫ్గా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు చెప్పగలరు అని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఆ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళ వీడియోని ఓపెన్ చేసి దాని కింద మీరు కామెంట్స్ చూస్తుంటే అందరూ క్వశ్చన్స్ అడుగుంటారనమాట. సో దాంట్లో మీరు ప్రతి ఒక్కరికి మీరు వాళ్ళకి అర్థమయ్యే విధంగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, వాళ్ళు దానికి రియాక్ట్ అవుతారనమాట. ఓకేనా? ఇది యూట్యూబ్కి ఎటువంటి అగెనెస్ట్ కాదు. ఓకేనా? ఈ ట్రిక్ మాత్రం యూట్యూబ్కి ఎటువంటి అగెనెస్ట్ కాదు. అండ్ ఇది నేను నా ప్రీవియస్ ఛానల్లో యూజ్ చేశానమాట. ట్రస్ట్ మీ, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే నేను కొన్ని ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ చేశాను నా పాత ఛానల్లో. చేస్తే అందులో
నాకు ఎంత అంటే కంటెంట్ పెడుతున్నా కొంతమందికి ఒకటే చెప్తున్నానండి, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పేషెన్స్ అనేది చాలా అవసరం. మనకి మాత్రం అనమాట, తొందరగా వచ్చేయాలి సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి నేను రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తుంటే లాస్ట్కి నాకు ఈ ఆలోచన వచ్చింది. సో నేను డాక్టర్ అంటే పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయన్నమాట, ప్రెగ్నెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్స్ ఉంటాయి. సో వాటి కిందకి వెళ్ళి చూస్తే కామెంట్స్ వాళ్ళు కొన్ని రిప్లై ఇవ్వలేవి ఉంటే నేను వాటికి రిప్లై ఇచ్చానమాట. సో దాని త్రూ నాకు 10 to 15 సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు. అంటే సింగిల్ డేలో నాకు 10 to 15 సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారనమాట. సో దానికోసమే నేను ఈ ట్రిక్ అనేది మీకు చెప్తున్నాను. సో మీరేం లేదండి, ఇది ఎటువంటి యూట్యూబ్ రూల్స్కి ఎటువంటి అగెనిస్ట్ కాదనమాట. జస్ట్ వాళ్ళు రిప్లై ఇవ్వలేంది మీరు బ్రీఫ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రిప్లై ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఆ రిప్లై, మీరు పెట్టిన రిప్లైని వాళ్ళ వీడియో చూస్తారు కదా, వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ రిప్లై కూడా చూస్తారు, మీ కామెంట్ కూడా చూస్తారు. దానివల్ల మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది, సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో డైలీ 15 to 20 సబ్స్క్రైబర్స్ పక్కా వస్తారు మీరు పెట్టే రిప్లైని బట్టి. చెప్పా కదా, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీదే గ్రిప్ ఉండాలి, మీరు ఈజీగా చెప్పగలిగే విధంగా ఉండాలన్నమాట. సో అందుకోసం డైలీ ఒక 3 ఛానల్స్ సెలెక్ట్ చేసుకోండి. వాటి కిందకి వెళ్ళేసి మీరు వాళ్ళ క్వశ్చన్స్ అనేవి బ్రీఫ్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మీ ఛానల్లోకి వస్తారు, మీ కంటెంట్ చూస్తారు. మీ కంటెంట్ ఇంకా అంటే ఆ పెద్ద ఛానల్స్ కంటే కూడా మీరు ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనుకోండి, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దానివల్ల మీకు బూస్టింగ్ వస్తుంది, యూట్యూబ్ బూస్ట్ చేస్తుంది, దానివల్ల మీకు సబ్స్క్రైబర్స్ వస్తారనమాట. సో ఈ ట్రిక్ అనేది నేను యూస్ చేశాను ఖచ్చితంగా. అంటే ఈ సబ్ ఇవన్నీ యూస్ చేసే కాడికి ఇది చాలా బెస్ట్. ఓకేనా? సో ఇట్లా మీరు డైలీ ఒక 3 ఛానల్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది 3 or 4 మంత్స్లో కంప్లీట్ అయిపోతారండి. ఓకేనా? చాలామంది అనుకోవచ్చు మరి నీకు ఇంకా లేరే అని చెప్పేసి. గుర్తుపెట్టుకోండి, నాకు ఏంటంటే నేను ఛానల్ పెట్టి మార్చ్లో నేను ఛానల్ పెట్టాను. తర్వాత నేను ప్రెగ్నెంట్ అవ్వటం, డెలివరీ అవ్వటం వల్ల నాకు అస్సలు తీరిక లేదు. ఈ వీడియో షూట్ చేయడానికే నేను నానా తిప్పలబడి చేస్తానన్నమాట, అంటే పాప పడుకున్నప్పుడు. సో ఈ కింద కూర్చొని నేను వాళ్ళ కామెంట్స్కి రిప్లై ఇవ్వటం లాంటి అంత టైం నాకు లేదు. ఉంటే నేను ఖచ్చితంగా ఈ పాటికి నాకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటారు. సో చాలామంది అప్కమింగ్ యూట్యూబర్స్ ఏంటంటే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళ కింద పెడుతూ ఉంటారు క్వశ్చన్స్, వాళ్ళు రిప్లై ఇవ్వలేరు. సో ఎవరైనా అంతే, మనకు కూడా వేలల్లో కామెంట్స్ వస్తే మనం కూడా ఇవ్వలేం. సో అందుకోసం మీరు అలాంటి ఛానల్ని సెలెక్ట్ చేసుకొని మీరు రిప్లై ఇవ్వండి, ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, ట్రస్ట్ మీ. ఓకేనా? సబ్ లాంటివి యూజ్ చేయొద్దు, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు. తర్వాత మీరు అదే పని చేస్తారు, డబ్బులు ఈ పెద్ద ఛానల్స్కి పెట్టేసి వాళ్ళని ఛానల్ చెకింగ్ చేయించుకుంటారనమాట. సో అంత ప్రాబ్లం లేకుండా ప్లీజ్ జస్ట్ ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు డైలీ 20 to 40 సబ్స్క్రైబర్స్ కంపల్సరీ వస్తారండి. అంటే మీరు పెట్టే రిప్లై, ఓకేనా, మీరు పెట్టే రిప్లైని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ బ్యూటిఫుల్ ఆసమ్ ట్రిక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఏమి ట్రై చేయకుండా కింద కామెంట్లు మాత్రం పెట్టొద్దు, థంబ్నెయిల్ చేసి కామెంట్లు పెట్టొద్దు. సరే ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకేనా? అట్ ద సేమ్ టైం మీ ఛానల్లో మంచి కంటెంట్ ఉండాలి. ఓకేనా? ఏదో మీరు పెట్టేసినంత మాత్రాన కాదు, మీ ఛానల్లో మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా డైలీ 40 to 50 సబ్స్క్రైబర్స్ వస్తారు. ఓకేనా? సో ఇదే నేను మీతో చెప్పాలి అనుకున్నాను, చెప్పేశాను. సో మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్ జరుగుతుంది. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూసేసి కామెంట్ చేసేసి నాకు స్క్రీన్ షాట్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. మీ ఛానల్ని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోండి. ఓకేనా? సో ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఈస్ యువర్ లావణ్య సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బాయ్.